నమస్తే. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 దేశంలోనే సింగింగ్ షోస్లో టాప్గా నిలుస్తోంది. అలాగే ఇండియన్ ఐడల్ సీజన్ 1 కూడా టాప్లో నిలిచింది. సీజన్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 3 మనతో పాటు ఉన్నారు. సీజన్ 3లో టాప్ 5గా నిలిచిన కంటెస్టెంట్స్లో మనతో పాటు ఉన్నారు శ్రీకీర్తి, నజీరుద్దీన్, కీర్తన. అయితే ఫస్ట్ శ్రీకీర్తి, ఫస్ట్ నీ సూదింగ్ వాయిస్ అంటే చాలా మందికి ఇష్టం. అలాగే మీ సూదింగ్ వాయిస్తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడి వరకు వచ్చినందుకు నీకు ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ దాకా వస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఈ షోలో సెలెక్ట్ అవుతాను అనుకోలేదు. బట్ ఇక్కడ దాకా వచ్చాను అంటే మా పేరెంట్స్ మా గురువు గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. అండ్ ఐ థింక్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. ఓకే. అండ్ సెలెక్ట్ అవడం ఒక ఎత్తు అయితే ఫైనల్స్ దాకా రావడం ఇంకో ఎత్తు. వచ్చాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే నమ్మబుద్ధి కావట్లేదు ఫైనల్స్ దాకా వచ్చి. టెన్షన్ ఫీల్ అవుతున్నారా? టెన్షన్ అంటే ఇప్పుడైతే లేదు, ఎందుకంటే ఇంకా ఫైనల్స్కి వచ్చాక ఆడియన్స్ చేతిలోనే అంతా ఉంటుంది. మేము మా సైడ్ ఇచ్చేదంతా ఇస్తే ఇంకా ఆడియన్సే వాళ్ళకి నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఓకే. నజీరుద్దీన్, అయితే మీరు చెప్పండి, పెద్ద పెద్ద సింగర్స్ కూడా కష్టమైన, మొన్న రీసెంట్గానే చూశాను శ్రీ తుంబురునాథ సాంగ్, గమ్మకాలు అవి చాలా ఈజీగా పలికేశారు. ఎలా? ప్రాక్టీస్ చేశాను ఆ సాంగ్ కోసం. చాలా చాలా అంటే సీజన్ మొత్తంలో ఎక్కువ కష్టపడ్డ సాంగ్ అది. షోకి సెలెక్ట్ అవ్వడం, సీజన్ మొత్తంలో ఎక్కువ కష్టపడ్డారు ఆ సాంగ్ కోసం. ఎందుకంటే నేను పాడిన అన్ని సాంగ్స్లో అది ద టఫెస్ట్ సాంగ్ నాకు. షోలో సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, షోలోకి వచ్చిన తర్వాత ప్రతి వీక్ ఒక్కొక్క షాక్. అంతే, ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఓకే. కీర్తన, ఓకే, మొత్తానికి మీరు జూనియర్స్ నుంచి సీనియర్లో కలిపేశారు, టాప్ 5లో కూడా వచ్చేసావు. ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే అందరూ కూడా అనుకుని ఉంటారు లైక్ ఇంతమంది పెద్దవాళ్ళతో పోటీ ఉంటే, నేను కూడా అదే అనుకున్నాను. అంటే నా మీద నాకు నమ్మకం ఉంది. అంటే అండ్ ఆల్సో నేను ప్రాక్టీస్ చేసేది, నేను వీళ్ళందరూ చెప్పే సజెషన్స్ అవన్నీ తీసుకుని కరెక్ట్గా ఆ టైంకి ఆ మినిట్ ఆ సిచ్యువేషన్స్లో పాడటమే ముఖ్యం. సో అలాగ పాడిన వాటిల్లో ఎవ్రీ టైం జడ్జెస్ రివ్యూస్ అవన్నీ తీసుకుని, ఇన్పుట్స్ తీసుకుని ఎవ్రీ టైం రిఫైన్ చేసుకుని అలాగా టాప్ 5 వరకు రావడం జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. 26 వీక్స్ ఆహా ప్లాట్ఫామ్ మీలాంటి ఎంతోమంది టాలెంటెడ్ సింగర్స్ని ప్రమోట్ చేసింది. ఇప్పుడు మీరు టాప్ 5లో ఉన్నారు. ఎలా అనిపిస్తోంది? అంటే ఇంత జర్నీ అనేది, ఇంత ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపిస్తోంది? చెప్పంటే షోలో సెలెక్ట్ అవడమే చాలా పెద్ద విషయం. అలాంటిది టాప్ 5 వచ్చేసాం, ఫైనల్స్ లో ఉన్నామంటే అందరికి చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆడిషన్ చేస్తే చివరికి మేము 5 ఉన్నాము అంటే ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. మోర్ ఓవర్ ఆహా అనేది టెలివిజన్ కంటే కూడా ఎక్కువ రీచ్ అయింది ఆడియన్స్కి. అలాంటి ఆహాలో మీకు అవకాశం ఎలా వచ్చింది? సో బేసికలీ ఆహా అనేది లైక్ ఎవరన్నా అనుకుంటారు ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఎవరు ఎక్కువ చూడరు అని. బట్ నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ ఆహా హ్యాస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ రీచ్. అంటే ఇప్పుడు మేము బయటికి వెళ్తే మమ్మల్ని చాలామంది రికగ్నైజ్ చేసి గుర్తుపడుతున్నారు. ఆ రికగ్నైజేషన్ ఇచ్చింది ఆహానే. అండ్ సో మా పేరెంట్స్ ఆడిషన్ గురించి తెలుసుకున్నారు, తెలుగు ఇండియన్ ఐడల్ అని. సరే అని నన్ను ఎంకరేజ్ చేసి పాడమన్నారు. రౌండ్ సెలెక్ట్ అయ్యి ఫైనల్గా థియేటర్ రౌండ్ వరకు వచ్చాను. థియేటర్ రౌండ్లో గోల్డెన్ మైక్ వచ్చింది. సో అక్కడి నుంచి నా తెలుగు ఇండియన్ ఐడల్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ నజీరుద్దీన్ గారు, మీరు కో కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ కానీ తీసుకోవటం అలాంటివి ఏమైనా జరిగిందా? నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పాట ఈ వీక్ నేను ఒక సాంగ్ పాడాలి, నేను నేర్చుకున్నా. అందులో కరెక్షన్స్ ఏమైనా ఉంటే తినకి ఏమైనా చెప్తే, కీర్తికి ఏమైనా తెలిస్తే కీర్తి చెప్పిద్ది, కీర్తన ఏమైనా తెలిస్తే తన చెప్పిద్ది, భరత్ అన్న. సో అందరూ ఎవరికి తెలిసిన వాళ్ళు ఇన్పుట్స్ కరెక్షన్స్ చెప్పుకుంటారు. తన సాంగ్ నాకేం తెలిసి నేను చెప్తా, తను చెప్పిద్ది. సో అందరం అలా ఫ్రెండ్లీగా
ఇది నా సాంగ్, నేను చెప్పకూడదు వాడికి, ఇది కాంపిటీషన్ అనేది ఏమి ఉండదు అనమాట. సో అందరి దగ్గర నుంచి కొత్త పాయింట్ తెలుసుకుంటాం. ఓకే, ఫినాలే ప్రోమో చూసాం ఆహాలో, ఇట్ వాజ్ ఫినామినల్. థ్యాంక్ యూ. అయితే మీరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా ఫైనల్స్ కోసం? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అందరం చాలా కష్టపడి టాప్ 5 దాకా వచ్చాము. మిస్ అవుతాం. Okay. ఈ 3 monthsని ఐ థింక్ ఐ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఇన్ మై లైఫ్. ఓకే, ఇక్కడ నుంచి నేర్చుకున్న ప్రతి లెసన్, ఇక్కడ క్రియేట్ అయిన ప్రతి బాండ్ అండ్ ఇక్కడ క్రియేట్ అయిన ప్రతి మెమరీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక స్వీట్ టైం. అయితే దీని తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నజీరుద్దీన్ అండ్ శ్రీకీర్తి అండ్ కీర్తన నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? వచ్చేవి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి, అవన్నీ కూడా వస్తాయి. సో నేను నా వంతు నుంచి నేను ప్రాక్టీస్ అయ్యి ఐ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎనీథింగ్. ఫ్యూచర్ లో వచ్చేదానికి దేనికైనా నేను రెడీగా ఉండాలి. సో అది నేను అనుకుంటున్నా, గోల్ అయితే అదే. యాక్చువల్లీ ఇండియన్ ఐడల్ సీజన్ 5 హిందీ విన్నర్ మీ హోస్ట్ శ్రీరామ్ గారు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా మీకు? యా అండి, అంటే ఇప్పుడు షూట్స్ అవుతున్నప్పుడు లేట్ నైట్స్ అలా అయితే కానీ అన్న ఎవరికైనా వాయిస్ క్లోజ్ అయినా సరే అక్కడ ఆ టైంలో అరే చేస్తున్నాను రా అన్నట్టు కానీ వచ్చి అన్నే చెప్తూ ఉంటారు. కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ చెప్పారు చాలా సార్లు. అండ్ ఆల్సో వెరీ ఎంకరేజింగ్. ఆయన చాలా ఎనర్జెటిక్, ఫన్ టు బి అరౌండ్. అంటే చాలా నాలెడ్జబుల్, అన్నిటి గురించి అడుగుతూ ఉంటారు. లైక్ పాలిటిక్స్ కానీ ఆర్ మీడియా కానీ ఆర్ మా స్కూల్లో ఏం జరుగుతుందో ఆర్ మా మ్యూజికల్ జర్నీ కానీ అలా చాలా విషయాలు. మరి జడ్జెస్ తమన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ, గీతా మాధురి గారు కానీ ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు? వాళ్ళు చాలా జోవియల్, లైక్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆఫ్ కెమెరా కూడా సేమ్ అలాగే ఉంటారు. ఇన్పుట్స్ ప్రతి సాంగ్కి వాళ్ళు ఇస్తారు. ఈ సాంగ్ని ఇంకా బెటర్గా పాడొచ్చు అని వాళ్ళకి అనిపించితే ఖచ్చితంగా చెప్తారు. సో ఈ షోలో మేము చాలా నేర్చుకున్నాం మ్యూజిక్ పరంగా. అందులో జడ్జెస్ నుంచి నేర్చుకున్నది కొంత, మెంటర్స్ నుంచి నేర్చుకున్నది కొంత, కో కంటెస్టెంట్స్ నుంచి నేర్చుకున్నది కొంత, మ్యూజిషియన్స్ నేర్చుకున్నది కొంత. ఎస్పెషల్లీ మీ ఫినాలే కోసం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఇవ్వటం కానీ అలాంటిది ఏదైనా జరిగిందా జడ్జెస్? ఎంకరేజ్మెంట్, మోటివేషన్, ఇన్పుట్స్ ఇన్ ద సెన్స్ ఫినాలేకి వచ్చారు జాగ్రత్తగా పాడండి, అలానే టెన్షన్ ఎక్కువ తీసుకోవద్దు, బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని మాకు ధైర్యం చెప్తుంటారు. ఓకే, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆహా ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ ఉండే అంబియన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? ఆహా ఇస్ ఎ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ అండి. అండ్ ఆల్సో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి టు ది అంటే ఫినాలే వరకు కూడా మేము చూసిన జర్నీలో అంతా కూడా ఆల్ ది క్రూ మెంబర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా బాగా వర్క్ చేస్తారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆహా. నజీరుద్దీన్ కొంచెం తక్కువ మాట్లాడతారు కదా మీరు, కానీ ఆన్ స్టేజ్కి వచ్చినప్పటికి మాత్రం మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. బయట మాత్రం చాలా క్వైట్గా గుడ్ బాయ్ మాట్లాడరా మీరు ఎక్కువ? అలా ఏం లేదు, కొంచెం టైం పడుతుంది నాకు కలవాలి. మరి మిగతా కో కంటెస్టెంట్స్ అనిరుద్ గారు కానీ ఇంకా స్కంద గారు కానీ మీకు ఏమైనా సలహాలు అది ఇస్తుంటారా? టాప్ 5గా నిలిచిన వాళ్ళు కూడా టాప్ 5లో ఉన్నారు కదా. ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మేము ఫైనల్స్లో ఉన్నాము, నేనే గెలవాలి అనే ఇది ఎవరిలోనే లేదు. ఒకవేళ పర్సనల్గా ఉన్నా అది సాంగ్ విషయంలో చూపించరు. వాడు పాడుతున్నాడు, కరెక్షన్ ఉంది, నాకు తెలుసు అంటే పాట విషయానికి వచ్చేసరికి ఎవ్రీ వన్ ఇస్ అంటే ఇప్పుడు ఒక స్టేజ్ మీద పాడుతున్నారంటే తను బాగా పాడాలి అనే కోరుకుంటాం అందరం బాగా పాడాలి, షో మంచిగా ఉండాలి అనేది అందరిగా. టాప్ 5 లో అయితే అనిరుద్ధ్ అన్న ఇస్ వెరీ మచ్ లైక్ కల్మషమే ఉండదు. అండ్ ఆల్సో ఆల్ ఆఫ్ ఉన్న వాళ్ళం అందరం కూడా టాప్ 11 అందరూ ఏమీ లేకుండా అందరూ వచ్చి ఇదే జస్ట్ సజెస్ట్ అన్నమాట చెప్తూ ఉంటారు ఇన్పుట్స్. అయితే కీర్తన, నువ్వు పాడిన పాటల్లో ఈ 26 వీక్స్లో నీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ నీకు అనిపించిన సాంగ్ ఏంటి? ఏ దేవి వరం. మీకు? నాకు ప్రేమ ఎంత మధురం అనే సాంగ్ బెస్ట్.
శ్రీకీర్తి నాకు నా ఆడిషన్ ఎపిసోడ్ అండ్ గాలా ఎపిసోడ్ ఓకే, బెస్ట్ అప్లాజ్ వచ్చింది ఎస్ దానికి. ఓకే, అయితే ఇండియన్ ఐడల్ సీజన్ తెలుగు సీజన్ 3 21st 20th ఎస్ రోజు టెలికాస్ట్ కాబోతోంది. ఎక్సైటెడ్ ఉన్నారా? ఎస్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎవరు విన్నర్ అవుతారు మాలో అని. ఓకే, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో టెలికాస్ట్ కాబోతోంది. ఎవరు విన్నర్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆహాలో ఈ 20th 21st లో టెలికాస్ట్ కాబోతోంది. కీప్ వాచింగ్.